పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ప్రకటించారు. అయినా రాజకీయ విమర్శలు మాత్రం ఆగట్లేదు. ప్రత్యర్థుల టార్గెట్ గా సవాళ్లు విసురుతూనే ఉన్నారు నేతలు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద వైసీపీ నేత సతీష్ రెడ్డి సవాల్ విసిరారు. పులివెందుల జెడ్పీటీసీకి మళ్లీ ఎన్నిక పెట్టడానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కనీసం నిజ నిర్ధారణ కమిటీతో విచారణ జరిపించగలరా అంటూ నిలదీశారు ఆయన. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే నేను అడిగేటువంటి ఒక్కటే ఒక ఛాలెంజ్, మీరు సిద్ధంగా అండి. తిరిగి ఎన్నికలు జరిగేదానికి మీరు సిద్ధమా? తిరిగి ఎన్నికలు జరిపిద్దాం మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండవది అది పక్కన పెట్టండి. మీరు ఇంత చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ లేకుండా ఉంటే విజయవాడ నుంచి కానీ ఈ సమాజంలో పేరున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి టీమును పంపించి ఆ గ్రామాల్లో విచారించమని చెప్పండి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోమని చెప్పండి. వాళ్ళకు ఆ రోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా లేదా అని చెప్పి ఆ గ్రామాల్లో పోయి అడిగితే తెలుస్తుంది. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు అన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తున్నారు. ఈరోజు బయట ఊరోళ్ళని తెచ్చి ఓట్లు వేపించి గొప్పగా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. భయంకరమైనటువంటి దరిద్రానికి వీళ్ళు ఒడగొట్టారంటే ముఖ్యమంత్రి సతీమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది క్యాండిడేట్ను. మీరు గెలిచారు, బాగా చేశారని చెప్పి. నేను అడుగుతాండా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్, అమ్మ భువనేశ్వరమ్మ, ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే, ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ప్రచారం చేయాలా? జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో, ఆయన 4 అడుగులు వేస్తే ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో.